అందరికీ నమస్కారం. స్వల్పస్నాయువసావసేకమలినం నిర్మాంసమప్యస్థిగోః స్వాలబ్ధ్వా పరితోషమేతి న చ తత్తస్య క్షుధా శాంతయే సింహో జంబుకమంకమాగతమపి త్యక్త్వా నిహంతి ద్విపం సర్వః కృచ్ఛగతోऽపి వాంఛతి జనः సత్వానురూపం ఫలం. అంటే ఏదో కొంచెం నరాలు కలిగి కొవ్వుతో బాగా తడిసి మురికి పట్టేసి ఇంకా మాంసం కూడా లేని ఒక మామూలు గోవు ఎముక దొరికినా కూడా కుక్క అమితానందాన్ని పొందేస్తుంది. ఇంకా దాని ఆనందానికి అవధులు ఉండవు. పోనీ ఆ ఎముక వల్ల దానికి ఏమైనా ఆకలి తీరుతుందా, కడుపు నిండుతుందా అంటే అది ఉండదు. కానీ ఆ కుక్కకి ఆ చిన్న ఎముక దొరికితే చాలు, అది ఆనందాన్ని పొందుతుంది. అందులోనే దాని ఆనందాన్ని చూసుకుంటుంది. కానీ సింహం దానికి ఎంత ఆకలేసినప్పటికీ కూడా, సింహం చుట్టూ నక్కలున్నా కూడా సింహం బాగా బలమైన ఏనుగుని చీల్చి దాని మాంసం తినాలని చూస్తుంది తప్ప ఇలా చిన్న చిన్న జంతువులతో అది సరిపెట్టుకోదు. అంటే ఏ జీవికైనా కూడా కష్టాలు వచ్చినప్పుడు దాని యొక్క స్థాయికి తగిన కోరికలే అవి కోరుకుంటాయి తప్ప, అంటే దానికి ఎంతటి కష్టం వచ్చినా ఎలాంటి స్థితిలో ఉన్నా వారి స్థాయిని తగ్గి ఏ జీవి కూడా వారి కోరికలు కోరుకోరు అనేది ఈ శ్లోకం యొక్క భావం.